ఈ తండ్రి ఎప్పుడూ పిల్లల్ని తిట్టలేదు. అలాగే ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. రోజూ ఉదయం అదే బస్సు, అదే పని, అదే మౌనం. పిల్లలు అనుకున్నారు, నాన్నకు మాపై ఆసక్తి లేదు అని. ఒకరోజు ఆ తండ్రి చనిపోయాడు. అతని బ్యాగ్లో ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో ప్రతి పేజీ మీద పిల్లల పేర్లు. వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళ భవిష్యత్ బాగుండాలి, మాటలు చెప్పలేని కొందరు జీవితం మొత్తం మౌనంగా ప్రేమిస్తారు. ఆమె కోపంగా వెళ్ళిపోయింది. అతను పిలవలేదు. రేపు మాట్లాడుకుందాం అని అనుకున్నాడు. కాని రేపు రాలేదు. ఆమె ప్రమాదంలో చనిపోయింది. ఆ రోజు నుండి అతను రోజూ ఫోన్ తీస్తాడు. డయల్ చేయడు. కట్ చేయడు. కొన్ని క్షమాపణలు సమయానికి చెప్పకపోతే జీవితం మొత్తం మౌనంగా మిగిలిపోతాయి. ఆమె ఎప్పుడూ చివరి బెంచ్లోనే కూర్చుంటుంది. ఎవరూ గుర్తించరు. ఎవరూ పిలవరు. టీచర్ అడిగితే తల వంచుతుంది. పరీక్ష రోజు ఆమె ఫస్ట్ వచ్చింది. అందరూ షాక్. ఆమె ఒక్క మాట చెప్పింది, నన్ను ఎవరూ చూడలేదు. అందుకే నేను చదువుని చూశాను, నిశ్శబ్దంగా ఉన్నవాళ్లను తక్కువగా అంచనా వేయక.